అన్నయ్య టీ. సెలే ఈ టీ ఏట ఎంత గొప్ప కాసేసినావు, రోజు ఇలా కాయచ్చు కదట. నీరెండాలి ఇలాంటి మంచి టీ తాగాక మంచి మంచి మాటలేనాలే, కంటికి ఇంపైన మంచి మంచి సన్నివేశాలు చూడాలి. అత్తయ్య గారు, మీ అందరి దృష్టిలో నేనొక దోషిని, నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేదు. ఇక్కడే ఉండి మీ అందరి ద్వేషాన్ని భరించలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. వన్ స్మాల్ రిక్వెస్ట్, ప్రీతి డెలివరీ అయ్యాక నా బిడ్డను చూసుకోవడానికి మాత్రం ఒక్కసారి అనుమతినివ్వండి చాలు. మీకు నిజం తెలిసే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. సారీ, వెళ్తున్నాను. జాగ్రత్త ప్రీతి. నాలుగ ఏదోక బుద్ధి వచ్చిందే, ఈ టైంలో బాగా ఇంట్లో ఉంటే భలేగుండే. లేదన్నయ్య, వీరు మళ్ళీ ఏదో నాటకం చేస్తున్నాడు. అచ్చచ్చా, నాటకాలు గీటకాలు ఏటి లేవే. ఆగు బ్రో. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు బ్రో. ఏంటిష్కా, మనకంత ద్రోహం చేశాక కూడా నువ్వు ఇంకా వీరుబావని నమ్ముతున్నావా? లేదు సూర్య, వీరు బ్రో ఏ తప్పు చేయలేదు. మనమందరం బ్రోని అపార్థం చేసుకున్నాం. ఇషిక, నేను చెప్పేది విను. అసలేం జరిగిందంటే, ఇంకా నువ్వు ఏం చెప్పద్దు బ్రో, నన్ను మోసం చేసింది చాలు. మరి నాకు జరిగిన మోసం గురించి తెలుసుకోవా? ఏం మాట్లాడుతున్నావు ఇషిక? అవును మావయ్య గారు, వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. వీరు బ్రో వాళ్ళతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించి మాకు ఫేవర్ చేయాలనుకున్నాడు. కానీ మేము మనీ లాస్ అవ్వకూడదని ఆ ఫారెన్ కాంట్రాక్ట్ మాకొచ్చేలా చేయడానికి ట్రై చేశాడు. అది తెలిసి వాళ్ళు కావాలని బ్రో మీద నిందలు వేసి మనందరి ముందు దోషిని చేశారు. నేను కూడా వాళ్ళ మాటలే నిజమని నమ్మాను, కానీ నాకు ఇప్పుడే నిజం తెలిసిందే. నాకు సూర్యకి ప్రాబ్లం కాకూడదని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించడానికి వీరు బ్రో తన షేర్స్ని అమ్ముకున్నాడు.
ఇందాకే ఆ డబ్బులు నా అకౌంట్లో పడ్డాయి. సూర్య చూడు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే నాకు మొత్తం నిజం తెలిసిందే. అందరం కలిసి బ్రోని అపార్థం చేసుకున్నాం. సారీ బ్రో. చూసావా అన్నయ్య ఎలా ప్లేట్ పిరాయించాడో? ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు వీరు? చేసిన మంచి చెప్పుకునే అలవాటు నాకు లేదు అత్తయ్య గారు. మీరంతా ఆ నిందని నిజమని నమ్ముతుంటే నన్నేం చేయమంటారు? నాకు వివరించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ ఇంటి మంచి కోసం ఆలోచించే నన్ను ఈ ఇంటి ద్రోహిని అన్నారు. మోసం చేస్తున్నానన్నారు. నా అనుకున్న వాళ్ళే నన్ను నమ్మకపోతే నేనెవరికి చెప్పుకోను? ఒక్కసారిగా ఇంట్లో ఇంత గందరగోళం జరిగేసరికి ఏమీ అర్థం కాలేదు వీరు. ఆ మూమెంట్లో కళ్ళ ముందు జరుగుతున్నది వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మేశాం. మమ్మల్ని క్షమించి వీరు. అయ్యో పెద్దవారు, మీరు అలా అనకూడదు అత్తయ్య గారు. ఇప్పటికైనా నిజం తెలిసింది, అదే చాలు. అత్తయ్య గారు, నాకున్న బలం ధైర్యం అంతా ఈ కుటుంబం అత్తయ్య గారు. మీరంతా నా వాళ్ళు. మీకు ద్రోహం చేస్తే నాకు నేను ద్రోహం చేసుకున్నట్టే. అమ్మా ప్రీతి, 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 అమ్మా ప్రీతి. బ్రో, వదిన చాలా టెన్షన్ పడినట్టుంది. తన రూమ్లోకి తీసుకెళ్ళు. లే ప్రీతి, ఈ వీరుగడి కాలాంతకుడేసేలే బాగా ప్లాన్ చేసి అందరిని నమ్మించేసినట్టు. మనం వెంటనే ఈ విషయం బావకు చెప్పాలి. పద.